హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై థాట్ ఛానల్. తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకి మరో మంచి అవకాశం. 2005 పోస్టులతో నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్కి సంబంధించిన విద్యార్థులు ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోవడానికి వయసు ఎంత ఉండాలి, ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకొని సెలెక్ట్ అయినట్టయితే శాలరీ ఎంత ఉండబోతుంది, అప్లికేషన్ ఏ విధంగా చేసుకోవాలి, అప్లై చేసుకోవడానికి చివరి తేదీ ఏంటి అనే సమాచారాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. వీడియోని చివరి వరకు చూడండి. ఈ ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోలేని వారు సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే మీకు ప్రతిరోజు తెలంగాణలో విడుదలయ్యే ప్రభుత్వ ఉద్యోగాలతో పాటు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ వీడియో రూపంలో రావడం జరుగుతుంది. ఇప్పుడు ఈ నోటిఫికేషన్కి సంబంధించిన సమాచారాన్ని తెలుసుకుందాం. ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోవడానికి ఈ నెల 17వ తేదీ వరకు అవకాశం ఇవ్వడం జరిగింది. ఈ నోటిఫికేషన్కి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అప్లై చేసుకున్న అభ్యర్థులకు కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ని అక్టోబర్ లేదా నవంబర్ నెలలో కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ నోటిఫికేషన్ ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అప్లై చేసుకునే సమయంలో ఎలాంటి డౌట్స్ వచ్చినా ఈ నెంబర్కి కాల్ చేయండి. టోల్ ఫ్రీ నెంబర్ 1800-309-3063 నెంబర్కి డయల్ చేయగలరు. ఈ నోటిఫికేషన్ ద్వారా 2006 పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయబోయే పోస్టులు వచ్చేసి స్టెనోగ్రాఫర్ గ్రేడ్ సి ఉద్యోగాలతో పాటు స్టెనోగ్రాఫర్ గ్రేడ్ డి పోస్టులను భర్తీ చేస్తున్నారు. స్టెనోగ్రాఫర్ గ్రేడ్ సి ఉద్యోగాలు అంటే నాన్ గెజిటెడ్ పోస్టులు, స్టెనోగ్రాఫర్ గ్రేడ్ డి పోస్టులు అంటే గ్రూప్ సికి సంబంధించిన పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ నోటిఫికేషన్ వచ్చేసి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుండి రిలీజ్ చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్ ద్వారా స్టెనోగ్రాఫర్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోవడానికి అభ్యర్థుల వయసు ఈ విధంగా ఉండాలి. ఏజ్ వచ్చేసి 18 నుండి 30 సంవత్సరాల వరకు ఉండాల్సి ఉంటుంది స్టెనోగ్రాఫర్ గ్రేడ్ సి ఉద్యోగాలకైతే. అదేవిధంగా స్టెనోగ్రాఫర్ గ్రేడ్ డి ఉద్యోగాలకైతే 18 నుండి 27 సంవత్సరాల లోపు ఉన్నవారు అప్లై చేసుకోండి. ఈ నోటిఫికేషన్లో ఉన్న ఉద్యోగాలకు వచ్చేసి ఏజ్ రిలాక్సేషన్ కేటగిరీ వైజ్గా ఈ విధంగా ఉంటుంది. ఎస్సీ ఎస్టీలకు 5 సంవత్సరాలు, ఓబీసీ వాళ్ళకు 3 సంవత్సరాలు, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్ జనరల్ కేటగిరీలో ఉంటే 10 సంవత్సరాలు, ఓబీసీ కేటగిరీలో ఉంటే 13, ఎస్సీ ఎస్టీ కేటగిరీలో ఉంటే 15 సంవత్సరాలకు అవకాశం ఇచ్చారు. ఇక ఎక్స్ సర్వీస్ ఉన్న వాళ్ళకైతే 3 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది. ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి వారు ఈ నెల 17వ తేదీ వరకు అవకాశం కల్పించడం జరిగింది. తెలంగాణ నుండి అప్లై చేసుకున్న అభ్యర్థులకు తెలంగాణలోనే ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తున్నారు. తెలంగాణ నుండి అప్లై చేసుకున్న అభ్యర్థులకు తెలంగాణలో వరంగల్, కరీంనగర్లో మరియు హైదరాబాద్లో ఎగ్జామినేషన్ సెంటర్ ఇచ్చారు. దానికి సంబంధించిన సమాచారం ఈ విధంగా ఉంది. హైదరాబాద్, వరంగల్లో ఎగ్జామినేషన్ సెంటర్ ఇచ్చారు. ఈ నోటిఫికేషన్కి ఫస్ట్ వచ్చేసి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఉంటుంది. టోటల్గా 2 అవర్స్ టైం ఉంటుంది. జనరల్ ఇంటెలిజెన్స్ నుండి 50 క్వశ్చన్స్ 50 మార్క్స్ ఉంటాయి. జనరల్ అవేర్నెస్కి సంబంధించి 50 క్వశ్చన్స్ 50 మార్క్స్ ఉంటాయి. ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్స్కి సంబంధించి 100 క్వశ్చన్స్ 100 మార్క్స్ ఇస్తారు. ఈ క్వశ్చన్ పేపర్ వచ్చేసి ఆబ్జెక్ట్ టైప్లో మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి. ఇంగ్లీష్ మరియు హిందీ లాంగ్వేజ్లో ఈ క్వశ్చన్ పేపర్ ఉండడం జరుగుతుంది. మీరు తప్పుగా సమాధానం చేసినట్టయితే 0.25 మార్క్స్ని కట్ చేయడం జరుగుతుంది. Marks scored by candidates in the computer based examination if conducted multiple shifts normalization process కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. టెంటేటివ్ ఆన్సర్ కీస్ ఆఫ్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ విల్ బి ప్లేస్డ్ ఆన్ ద వెబ్సైట్లో కీ కూడా వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకున్న అభ్యర్థులకు సంబంధించి ఎగ్జామినేషన్లో సిలబస్ ఈ విధంగా ఉంటుంది. జనరల్ ఇంటెలిజెన్సీ అండ్ జనరల్ రీజనింగ్ సంబంధించిన క్వశ్చన్స్ ఉంటాయి. వీటితో పాటు జనరల్ అవేర్నెస్ సంబంధించిన క్వశ్చన్స్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్స్కి సంబంధించిన క్వశ్చన్స్ ఉంటాయి. ఇది సిబిటి ఎగ్జామినేషన్. తర్వాత స్కిల్ టెస్ట్ కండక్ట్ చేస్తారు. ఈ స్కిల్ టెస్ట్ వచ్చేసి The candidates who are shortlisted in the computer-based examination will be required to appear the skill test. ఫర్ స్టెనోగ్రఫీ కోసం స్కిల్ టెస్ట్ కండక్ట్ చేస్తారు. ఇందులో ద క్యాండిడేట్ విల్ గివెన్ 1 డిక్టేషన్ 10 మినిట్స్ ఇస్తారు. ఇంగ్లీష్ ఆర్ హిందీ లాంగ్వేజ్ సంబంధించి ఎట్ ద స్పీడ్ ఆఫ్ 100 వర్డ్స్ ఫర్ ద మినిట్ ఉంటుంది. ఫర్ ద పోస్ట్ ఆఫ్ స్టెనోగ్రాఫర్ గ్రేడ్ సికి 80 వర్డ్స్ పర్ మినిట్ ఉంటుంది. ఫర్ ద పోస్ట్ ఆఫ్ స్టెనోగ్రాఫర్ గ్రేడ్ డికి ద మ్యాటర్ విల్ బి హ్యావ్ టు బి ట్రాన్స్క్రైబ్డ్ ఆన్ కంప్యూటర్లో మీరు డిక్టేషన్ని ట్రాన్స్లేట్ చేయాల్సి ఉంటుంది. స్టెనోగ్రాఫర్ గ్రేడ్ డికి సంబంధించి ఇంగ్లీష్ అయితే 50 మినిట్స్ టైం ఇస్తారు. హిందీకి అయితే 65 మినిట్స్ ఉంటుంది. స్టెనోగ్రాఫర్ గ్రేడ్ సికి సంబంధించి ఇంగ్లీష్ అయితే 40 మినిట్స్ టైం ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా హిందీకి అయితే 55 మినిట్స్ టైం ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా స్టెనోగ్రాఫర్ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది.
ద టెస్ట్ విల్ బీ హెల్డ్ ఇన్ కమిషన్ రీజనల్ ఆఫీస్లో ఈ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇదండి ఈ నోటిఫికేషన్కి సంబంధించిన వివరాలు. ఈ నోటిఫికేషన్పై మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ రూపంలో తెలియగలరు. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసి లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.